మల్లారెడ్డి బీజేపీలోకి చేరిపోవడం లాంఛనమైపోయిందా? మల్లారెడ్డి ఈ వార్తల్ని ఇప్పటివరకు ఖండించలేదు. సో మల్లారెడ్డి తనంతట తానుగా నేను పార్టీకి దూరం అవుతున్నానని నన్ను మర్చిపోతున్నారు, పాతబడిపోయా అని చేసినటువంటి కామెంట్స్ అన్నిటికీ సింక్ అవుతుందనే చెప్పాలి. సో మల్లారెడ్డి దీనిపై ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. రైట్, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఇందాక మా సునీల్ ఒక మాట అన్నారు, విద్యా సంస్థల కోసం వాటి పర్మిషన్ల కోసం కేంద్రం అనుమతి అవసరం, సో అందుకే కేంద్రం అండ కోసం బీజేపీలోకి వెళ్తున్నారు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి తనంతట తానే అంటున్నారు, నేను పార్టీకి దూరమైన కాబట్టే నేను పాతపడ్డానని మర్చిపోతున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఖండించట్లేదు ఈ వార్తల్ని కూడా. సో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ ఆఫీస్కు చేరుకోవడం, సో నితిన్ నవీన్ తెలంగాణకు రావడం, వరంగల్లో భారీ సభ పెట్టడం, పశ్చిమ బెంగాల్ ఎగ్జాంపుల్ లాగా ఆపరేషన్ ఆకర్ష్ చూడాలా, మల్లారెడ్డి వ్యవహారాన్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, మీకు రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. రిపోర్టర్ రాజు గారు అట్లాగే సునీల్ మాట్లాడిన అంతా ఏకీభవిస్తూనే రెండు విషయాలు చెప్పాల్సి ఉన్నాం. ఎప్పుడు కూడా సంచలనాలకు మారిపోయారుగా. ఒక రకంగా చెప్పాలంటే డ్యాన్స్ చేసిన సునీల్ అన్నట్టు పూలమ్మిన పాలమ్మిన అని చెప్పి చేసినా కూడా ఒక ధనవంతుడిగా, ఒక రాజకీయవేత్తగా రెండు పాత్రలు ఆయన చేస్తున్నాడు. నాకున్నంత ఆస్తి ఎవరికి లేదు, నేను ముందుకు పోతూనే ఉంటాను, నా కృషి వల్ల 70 ఏళ్ళు పైబడి 73 ఏళ్ళు ఆయన వయసు, అయినా సరే ఇంత యాక్టివ్ ఉంటాం. రెండోది ఏంటంటే, ఒక వ్యాపారవేత్త రాజకీయం లేకపోతే రాణించడం అనే నిజాన్ని తెలుసుకున్న తర్వాత 2016లో టీడీపీ చేరే ముందు ఆయన పెద్ద రాజకీయంగా ఏం లేదు. ఆయన అన్ని రాజకీయ పార్టీలు ఆదరించేది, అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు కూడా ఇచ్చేది. ఆయన 2014లో ఎప్పటి నుంచే నాకు కొంత పరిచయం. ఎట్లా అంటే, అప్పుడు మల్కాజ్గిరి ఎంపిక చేసినప్పుడు నేను లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నాను కనుక ఆయన ప్రతి అడుగు, అప్పుడు ప్రచారంలో వేసిన ప్రతి అడుగు నేను గమనించాను. ఒకటి, తన కాలేజీలు బాగా పనికొచ్చినాయి, స్టూడెంట్స్ తో మంచి ప్రచారం చేర్చుకున్నాడు, చేశారు కూడా వాళ్ళందరూ కూడా. అట్లాగే అప్పటి ఉమ్మడి మన మేడ్చల్ జిల్లా కాకముందు ఉమ్మడి మేడ్చల్ నియోజకవర్గం ఉంటే ఎక్కడ దాకా ఉంటే ఉప్పర్ స్ట్రీట్ నెంబర్ అప్సూడ స్ట్రీట్ నెంబర్ 8 వరకు కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఉండే. అప్పుడు ఇటు పోతే తార్నాక పైప్ కింద దాకా. దానివల్ల ఇప్పుడు ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉందో అందులో సగభాగం, మొత్తం ఆల్మోస్ట్ సగభాగం పైగా కూడా ఒక్క మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కింద ఉండే కనుక మేడ్చల్ మన మల్కాజ్గిరి ఎంపీగా 2009లో మొదలైతే 2014లో ఆయన మొట్టమొదటిసారి 2014లో టీడీపీలో చేశారు. దగ్గర చూసాం. ఏకైక సీట్ అప్పుడు గెలిచిన ఏకైక స్థానం, అతిపెద్ద నియోజకవర్గం కూడా అదే. అందుకని మల్కాజ్గిరి కూడా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. అప్పుడు జిల్లా కాకముందు కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ అతిపెద్ద మన అసెంబ్లీ నియోజకవర్గం కూడా అటుపోతే. ఎందుకంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ 2009 దాకా కాలే కదా, అప్పటికన్నా ముందు అదే కదా. అందుకని చూసుకుంటే అట్లా కూడా ఆయన ఒక రకంగా జిల్లా మొత్తం వ్యాప్తంగా తిరిగినాడు. అక్కడ దాకా గట్కేసర్ దాకా మేడ్చల్ ఇప్పుడు జిల్లా ఉన్నాయి కనుక 2014 తర్వాత ఎప్పుడు భక్తి వ్యాపారం అయితే ఏం చేస్తారంటే రాజకీయాన్ని తనకు వాడుకుంటాడు. అందుకని 2016 2 ఏళ్ల లోపట్నే 2016లో టీఆర్ఎస్ చేరాడు. చేరి సరిగ్గా మొత్తం ఆయన రాజకీయ జీవితం పుష్కర కాలం. 2014 నుంచి అంత రాజకీయం మొదలు పెట్టారు. 2026లో ఉన్నాం. ఈ పుష్కర కాలంలో రెండో పార్టీ బీఆర్ఎస్ చేరాడు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కమిట్మెంట్ తో ఉన్నాడు. కానీ ఇప్పుడు కాలేజ్ చేరగానే ఆయన 2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైంది, ఎమ్మెల్యే ఎన్నిక మంత్రిగా ఇచ్చారు. 2023లో కూడా అదే మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచాడు. ఇది ఆయన రాజకీయం. నా ఉద్దేశం మల్లారెడ్డి అంటే మీరు అన్నట్టు విద్యా సంస్థల విద్యార్థుల లేదంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఈ ఓటు బ్యాంకే మల్లారెడ్డికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక లాయల్ గా ఉండేటువంటి వ్యక్తి, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. సో ఇప్పుడు ఏ అవసరం కోసం ఆయన బీజేపీ గూటికి చేరుతారు? సో అంటే విద్యా సంస్థల కోసం, ఇంకా ధనార్జన కోసం బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చా కేసీఆర్ని కేటీఆర్ని కాదని? చెప్తా. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా మధ్యాహ్నం కలిసి వచ్చారు, అది మర్చిపోతుంది మనం. అప్పుడు అన్నారు కాంగ్రెస్ పోతాడేమో, కాంగ్రెస్ పార్టీ మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పోతారండి. పోను కాక కరాకడికి చెప్పిండు, కేసీఆర్ నా గురువు, కేసీఆర్ నా దైవం కూడా మాట్లాడాడు. టీడీపీలో ప్రస్థానం మొదలైంది, ఈ 10 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నానని చెప్పి 8 ఏళ్ళు కానీ అప్పుడే 2023లో క్లియర్ చేశారు, 2024లో కూడా క్లియర్ చేశారు. కనుక ఇప్పుడు ఆయనకు అవసరం ఏంటంటే, ఆయనకు అవసరం కంటే ఆయన అవసరం బీజేపీకి ఎక్కువ అంటున్నాను. ఈయన కూడా రాజకీయ చాణిక్యుడు కనుక ఏం చేస్తున్నాడు అంటే, బాగా గోళాబాలా కానీ లోపల చాలా ఆలోచన చేస్తాడు. ఇప్పుడు అరుంధతి హాస్పిటల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ విద్యా సంస్థలతో పాటు ఆరోగ్య సంస్థలు చాలా పెద్దగా ఉన్నాయి. అసలు ఒక రకంగా మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులు, అన్ని విద్యా సంస్థలు, ఆయన క్యాంపస్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వేలాది మంది చీమలు కనుక పుట్టబలిగితే ఎట్లా వెళ్తారో అన్ని వేల మంది బయటకు వెళ్తుంటారు క్యాంపస్ నుంచి చూస్తున్నాం మనం. కనుక అట్లా చూస్తే ఆయన బీజేపీకి ఆయన అవసరం ఎక్కువ అంటున్నాం. ఇవాళ హైదరాబాద్ మొత్తం మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన ఇటుపక్క బీజేపీ, ఇటుపక్క సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గెలిచినా, ఈటల రాజేందర్ గెలిచినా కూడా
ఇంకా హైదరాబాద్ లో పట్టు సాధించాలంటే టిఆర్ఎస్ ను మెల్లగా వీక్ చేయాలి. వీక్ చేయాలంటే ప్రధాన పార్టీ ఏంది? ఆవి పట్టు మల్లారెడ్డి గారు. ఈ మల్లారెడ్డి గారిని తాము తీసుకుంటే బాగుంటదనే ఆలోచన ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అవుతుంది బీజేపీకి. మొదట దాడులతో మొదలుపెట్టింది, ఈడీ దాడులు మొదలుపెట్టింది కదా శ్రీకాంత్. ఆ అవును మధ్యన అవును ఈడీ దాడులప్పుడు ఎవరికి వివరణ భయపడాలన్నాడు. నిజంగా ఎంత పోయిందో ఆ ఈడీ దాడులు ఎటు పోయింది, ఎంత ఏమి దొరకలేదు, కొండ దళితులను కూడా పట్టలేదు. కనుక అప్పటి నుంచి బీజేపీ కాలం వేస్తుంది కూడా, భయపెట్టి చూసింది, భయపెడితే వెంటలేడు. కనుక ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీకి పట్టు సాధించాలంటే మల్కాజ్గిరి సికింద్రాబాద్ దానిలో మనకు బీజేపీ గెలిచినా సరే మల్లారెడ్డి అండలేకపోతే ఇంకా కష్టం. బీఆర్ఎస్ కు హైదరాబాద్ మొత్తం అంత ఎమ్మెల్యేలు హైదరాబాద్ గెలిచారు, 40 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాదాపు 18-20 మంది హైదరాబాద్ నుంచి గెలిచారు బీఆర్ఎస్ కు. కనుక హైదరాబాద్ పట్టు సడలాలంటే బీజేపీకి మల్లారెడ్డి అవసరం ఎక్కువ ఉంది. మల్లారెడ్డికి బీజేపీ అవసరం తర్వాత ఒక మన కోడల ప్రీతి గాని వీళ్ళందరూ పోయి రావడానికి కారణం ఏంటంటే మీరు అన్నట్టు విద్యాసంస్థను నడుపుకోవడానికి మన పైనుంచి సెంట్రల్ యూనివర్సిటీ కానీ మన సెంట్రల్ గా అవకాశాలు ఉంటే కనుక వాళ్ళు ఇవ్వడం ఉండదు కనుక అట్లా పోయిండి అంటున్నాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తొందరగా మనం ఎర్లీ అవర్స్ లో మాట్లాడుతున్నాం అని నేను అనుకుంటున్నాను. అయినా సరే మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం మన కార్యకర్త సదస్సులో నన్ను బీఆర్ఎస్ మర్చిపోయింది, అయినా సరే నేను ఉంటున్నాను మాట్లాడుతున్నాను అంటున్నాడు. అంటే అసంతృప్తి వెళ్ళగలుగుతూనే ఇంకొక అవతల దిక్కు సంకేతం ఇచ్చాడు నేను. ఈ సంకేతంలో బీజేపీకి ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు సార్ హైదరాబాద్ మహానగరంలో మల్లారెడ్డి మల్లారెడ్డి అవసరం అండి. ఒక్క మల్లారెడ్డి పోయాడంటే మల్లారెడ్డి కుటుంబం కూడా పోతారు. ఎందుకంటే మల్లారెడ్డి అల్లుడు కూడా ప్రస్తుతానికి మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపొద్దున అదే మల్కాజ్గిరి నుంచి కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నారన్నటువంటి లీక్స్ కూడా వస్తున్నాయి. సో ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా పోతారా? బీజేపీకి పోయే ఛాన్సే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, తాను ఎమ్మెల్యేగా మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నాడు. అంటే 2 నియోజకవర్గాలు సగం జిల్లా అక్కడికి ఎక్కువనే. యాక్చువల్ గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆ 2 పేర్లలో వీళ్ళే ఉన్నారు కదా. మల్కాజ్గిరి పేరు మీద ఎమ్మెల్యే తానే ఉన్నాడు, వాళ్ళ అల్లుడే. అట్లాగే మేడ్చల్ ఎమ్మెల్యే తానే ఉన్నాడు. కనుక ఏ రకంగా చూసినా కూడా బీజేపీకే ఈయన అవసరం ఎక్కువ. ఎందుకంటే రేపు హైదరాబాద్ లో చోటు సంపాదించుకొని ఈ 2 ఇట్లా సికింద్రాబాద్ నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీకి, మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిండ్రు, ఇటుపోతే ఎంపీనేమో ఆయన చూసినాం కదా. అల్లుడు తాను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ అనే మాట బీజేపీ ఒకవేళ బీజేపీ గూటికి మల్లారెడ్డి చేరితే కనుక బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఏమైనా దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటుందా? మల్లారెడ్డి లాంటి బలమైన వ్యక్తి పోతే బీఆర్ఎస్ పార్టీకి భారీ ప్రమాదమే కదా. ఖచ్చితంగా ఇప్పుడు అందుకని పోకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ ది. కాంగ్రెస్ కి ఎట్లా పోవడం, కాంగ్రెస్ కి ఎందుకు పోవడానికి నేను చెప్తాను అంటే, అయితే ఆప్షన్ బీజేపీ తీసుకుంటాడు కానీ కాంగ్రెస్ పోవడం నుంచి కాంగ్రెస్ ఎప్పుడు లేడు ఆయన. కనుక కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య బదనామైంది హామీల అమల్లో. కనుక 5 ఏళ్ల అధికారం తర్వాత వ్యతిరేకత ఉంటది కానీ సానుకూలత ఉండదు. ఒకవేళ గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూసినాం, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూసినాం, రేపు వచ్చేది బీజేపీ అనుసారం చూద్దామనే ఆలోచన ప్రజల్లో ఉన్నట్టు పసిగట్టిండు. ఎట్లయినా ఆధ్యాత్మికవాది, బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటాడు ఆయన. కనుక వాళ్ళ అవసరం రీత్యా ఇప్పుడు తొందరపడి పోవడని నేను అనుకుంటున్నాను. ప్రీతిరెడ్డి గారు పంపిస్తే ఆమె హాస్పిటల్ కోసం దేనికోసం ప్రధానమంత్రి కలిసింది. వీటన్ని కొనసాగిస్తారు. నా ఉద్దేశం ఏంటంటే 2028 లో మారితే మారుతుండొచ్చు, 2027 అయితే మారాలనుకుంటున్నాను. ఇంత ఎర్లీగా కూడా మారితే ఇంకో రకంగా వస్తుంది. కనుక బీజేపీ కనుక బలం జిహెచ్ఎంసీ టార్గెట్ అనుకుంటే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కొంత బలం పెరగాలంటే సో ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా మల్లారెడ్డి టార్గెట్ కదా. ఖచ్చితంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడంతా రావు కదా. 2026 చివరిలో వస్తాయా, డిసెంబర్లో వస్తాయా, లేకపోతే జనవరికి పోతాయా? 20 ఏళ్ళు ఏం జరిగి 20 ఏళ్ళు జరిగితే నేను 20 ఏళ్ళు జరిగే అవసరం ఉన్నది. కొద్ది రోజులు అతను వేచి చూస్తాను అనుకుంటున్నాను. అంత తొందరగా బయటవాడు చాలా బోళాబాలా కానీ చాలా రాజకీయ వ్యూహంతో ముందుకు పోతుండు. తన కుటుంబంలో ఒకరిద్దరిని పంపించిండు, చూస్తున్నారు. ఇప్పుడు కూడా రాజకీయ కుటుంబాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఈ 2-3 పార్టీలను మెయింటైన్ చేస్తారు, చందాల పరంగా మెయింటైన్ చేస్తారు. ఆయన దాని డబ్బు ఉంది కనుక మెయింటైన్ చేస్తాడు. రాజకీయంగా చూసుకొని రాజకీయంగా వ్యాపారాత్మకంగా లాభాలు లేకుండా శెట్టి గారు ఊరికే వరదలో కొట్టుకుపోరున్నట్టు మల్లారెడ్డి గారు కూడా గాలికి ఏం కొట్టుకపోరు. తన పలుకుబడిని ఉపయోగించుకొని ఏ పార్టీలో ఉంటే లాభదాయకం, వ్యాపారవేత్త కదా మొదటి నుంచి పాలమ్మిన పూలమ్మిన దాకా వచ్చిందంటే వ్యాపారవేత్త ఎప్పుడు రాజకీయాలను తన వ్యాపారానికి వాడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మల్లారెడ్డి గారు దిట్ట అని నేను అంటున్నాను. బీజేపీకి పోయే అవకాశం అయితే ఉందని నేను